హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషు చందు మినీ వ్లాగ్స్. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుందామని మంగళ షాపింగ్ మాల్కి వెళ్ళాను. కలెక్షన్స్ అయితే చాలా బాగుండే. యాంటిక్ టెంపుల్ డిజైన్ జ్యువెలరీ, చోకర్స్ అంటే నెక్ పీసెస్ కానీ లేదా గోల్డెన్ బీడ్స్ జ్యువెలరీ, మల్టీ కలర్లో మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ, సీజెడ్ డిజైన్స్, లాంగ్ అండ్ షార్ట్ హారమ్స్ ఇవన్నీ చూశాను. ఫైనల్గా ఈ సెట్ నచ్చింది విత్ సీజెడ్ స్టోన్స్ అండ్ వైట్ పర్ల్స్ అన్నమాట. ఇది కంప్లీట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్. సో నేను ఏమేమి తీసుకున్నానో, అలాగే వినాయక చవితి స్పెషల్ కుంకుమ పూజకి నేను ఎలా రెడీ అయ్యానో, అంటే లక్ష్మీ పూజకి ఎలా రెడీ అయ్యానో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని. నేను తీసుకున్న జ్యువెలరీస్ అయితే నేను ప్రైస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే కుంకుమ పూజకి ఎలా రెడీ అయ్యానో ఈ జ్యువెలరీ వేసుకొని ఆ వీడియో కూడా ఈ వ్లాగ్లోనే షేర్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ బిల్లు గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ చూపెడతాను. ఇదండి 1 గ్రామ్ గోల్డ్ ప్లస్ మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ. మధ్యలో అయితే పెండెంట్కి వెంకటేశ్వర స్వామి డిజైన్ వచ్చింది. ఈ చైన్ అయితే పిస్తా గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్, అలాగే గోల్డెన్ బాల్స్ మధ్యలో. కింద అయితే డార్క్ గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్, అలాగే పూసాలు. చుట్టుపక్కల అయితే పిస్తా గ్రీన్ అలాగే వైట్ స్టోన్స్ ఇచ్చారు. ఇవైతే సీజెడ్ స్టోన్స్ అన్నమాట, చిన్నవి వైట్ కలర్లో. పెండెంట్ ఇంకా చైన్ మధ్యలో వైట్ బాల్స్ ఇచ్చారు. పిస్తా గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్ అన్నమాట. చైన్ లాంగ్ హారం. పెండెంట్ అయితే చాలా బాగుంది. లార్డ్ వెంకటేశ్వర స్వామి డిజైన్ వచ్చింది, అంటే బాలాజీ. లక్ష్మీ డిజైన్స్ హారం అయితే నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ ఇది ఒకటి తీసుకున్నాను బీడ్స్ జ్యువెలరీ ఉండాలని. కింద కూడా గ్రీన్ అండ్ అంటే గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్, డార్క్ గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్ ఇచ్చారు, అలాగే పూసాలు. ఈ చైన్ మనం మార్చుకోవచ్చు కూడా, ఏదైనా వేరే చైన్ వేసుకొని కూడా ఈ పెండెంట్ వేసుకోవచ్చు. సో ప్రైస్ అయితే ఇది 850 అండి. సో నెక్స్ట్ లక్ష్మీ హారం కొనుక్కున్నాను. అంటే ఈ షాపింగ్ నేను శ్రావణ మంత్లో వరలక్ష్మి వ్రతానికి చేశాను. అంటే వరలక్ష్మికి కొత్తగా జ్యువెలరీ ఉండాలి కదా అని. ఇదండి లక్ష్మీ డిజైన్, మధ్యలో విత్ సీజెడ్ స్టోన్స్, కింద సేమ్ పూసలు, అలాగే మోనాలిసా బీడ్స్, గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్. మధ్యలో అయితే రూబీస్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అన్నమాట. లాస్ట్కి చైన్కి అయితే రౌండ్ కలర్లో రౌండ్ డిజైన్లో సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు, అంటే వైట్ స్టోన్స్. సో ఇలా ఉంది. ఇది లాంగ్ హారం కానీ షార్ట్కి కూడా వేసుకోవచ్చు. నేను వరలక్ష్మి వ్రతానికి ఇది అమ్మవారికి వేసానన్నమాట. కానీ వీడియో షూటింగ్ లేట్ అయింది కాబట్టి ఈరోజు ఈ వ్లాగ్ పోస్ట్ చేశాను, షూట్ చేసి. సేమ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి, అంటే సెట్ కొనుక్కున్నాను. సేమ్ లక్ష్మీ డిజైన్ ఇయర్ రింగ్స్, అలాగే కింద మోనాలిసా బీడ్స్, అలాగే వైట్ చిన్న పూసాలు విత్ సీజెడ్ స్టోన్స్. మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ అయితే ట్రెండింగ్ కదండి, అందుకే కొనుక్కున్నాను విత్ 1 గ్రామ్ గోల్డ్. నేను వరలక్ష్మి వ్రతానికి వేసానన్నమాట, అమ్మవారికి వరలక్ష్మికి పూజ చేసుకున్నప్పుడు. ఈ వ్లాగ్ మీతో ఆల్రెడీ నేను షేర్ చేశాను. సో ఈసారి ఏం చేశానంటే, ఇది నేను అమ్మవారికి వేసా కాబట్టి నేనే వేసుకోవాలి కదా, అందుకే నేను కుంకుమ పూజకి ఈ సెట్ వేసుకున్నాను. ఈ సెట్ అయితే 1990 రూపీస్ అండి. ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను, అంటే 50% ఆఫ్ ఇచ్చారు అన్నిటి మీద.
ఫస్ట్ జ్యువెలరీ అయితే మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ, అది 850 అండి. ఇదైతే 1990 రూపీస్. ఇవి 2 కొనుక్కున్నాను మంగళ షాపింగ్ మాల్లో శ్రావణ్ మంత్లో. సో వినాయక చవితికి వేసుకున్నాను కుంకుమ పూజ అప్పుడు. ఇదండి 50% ఆఫ్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ జ్యువెలరీ 1700 అయితే 850 పడ్డది. ఆ సెకండ్ 3980 అయితే 1990 రూపీస్. సో టోటల్ 50% ఆఫ్ 2840 రూపీస్, అంటే రెండిటికి 2840. సో ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో అన్నీ కవర్ అయ్యాయండి. మోనాలిసా బీడ్స్ కానీ, సిజెడ్ స్టోన్స్, అలాగే చిన్న పూసలు, వైట్ పర్ల్స్, గోల్డెన్ బీడ్స్ చిన్నవి, అలాగే గ్రీన్ కలర్ మోనాలిసా బీడ్స్, పిస్తా గ్రీన్ కలర్, రూబీ అండ్ ఎమరాల్డ్స్, అలాగే లార్డ్ వెంకటేశ్వర స్వామి పెండెంట్, అలాగే లక్ష్మీ డిజైన్ పెండెంట్. సో అందుకే సెలెక్ట్ చేసి మరి ఇవి 2 తీసుకున్నాను. సో ఈ సెట్ అయితే లక్ష్మీ అమ్మవారి సెట్ నేను కుంకుమ పూజకి వేసుకున్నాను. పొద్దున్నే ముగ్గులు వేసాను, అలాగే ఒక్కరోజు ముందే మల్లెపూలు కొనుక్కున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట. లక్ష్మీ పూజకి అయితే మేము రెడ్ కలర్ శారీ, అలాగే గ్రీన్ బ్యాంగిల్స్ అని థీమ్ సెట్ చేసాము. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను వినాయక చవితి అప్పుడు. యాక్చువల్లీ మట్టి వినాయకుడిని మేము సెల్లార్లో, అంటే 5 రోజులు పూజిస్తాము, సెల్లార్లో పెట్టామన్నమాట వినాయకుడిని. సో అయ్యగారు కింద వచ్చిండే అన్నమాట. సో అందుకే ఫాస్ట్గా వీడియో షూట్ చేసి కుంకుమ పూజ సామాగ్రిలన్నీ తీసుకువెళ్ళాను కిందకి. సో రెడ్ కలర్ శారీ అనుకున్నామన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఎల్లో శారీ కట్టుకున్నాము. ఈసారి రెడ్ కలర్ శారీ విత్ గ్రీన్ బ్యాంగిల్స్, అలాగే జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ. ఇదండి మంగళాల్లో తీసుకున్న జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్. సో కుంకుమ పూజ అయితే అయ్యగారు కింద సెల్లార్లో చేశారన్నమాట. మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అందరూ రెడ్ కలర్ శారీ కట్టుకొని. మేము ప్రతి సంవత్సరం మా అపార్ట్మెంట్లో 5 రోజులు వినాయకుడిని పూజిస్తామన్నమాట. సో కుంకుమ పూజ, సరస్వతి పూజ ఇవన్నీ చేసుకుంటాము. గణపతి పూజ, కుంకుమ పూజ, అలాగే సరస్వతి పూజ. 5వ రోజు అన్నదానం చేసి వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. సో మా కుంకుమ పూజ అయ్యాక నేను పైకి వచ్చాను, అంటే పూజా రూమ్కి వచ్చి ఇవన్నీ పెట్టేశాను అన్నమాట. గౌరమ్మ ఇంకా కుంకుమ, అలాగే వాయనం ఇస్తారు కదా అయ్యగారు, అవి కూడా పెట్టేశాను అన్నమాట చుట్టూ. ఇదండి నా పూజా రూమ్. ఈ పూజా రూమ్లో పెట్టేశాను అన్నమాట కుంకుమ పూజ అయిన తర్వాత. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే నేను కుంకుమ పూజకి ఎలా రెడీ అయ్యానో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.